రీసెంట్ గా హైదరాబాద్ ఎయిర్పోర్టులో శోభితాతో కలిసి నాగ చైతన్య సమంతకి ఎదురుపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సమంత నాగ చైతన్య విడాకులు తీసుకొని 4 ఏళ్లు పూర్తి కావస్తున్నా వీరికి సంబంధించి వచ్చిన ఏ న్యూస్ అయినా అది క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తుంది. నాగ చైతన్య సమంతాలు పెళ్లికి ముందు 7 ఏళ్ల రిలేషన్, పెళ్లి తర్వాత 4 ఏళ్లు కలిసి ఉన్న 11 ఏళ్ల తమ ప్రేమ పెళ్లికి గుడ్ బై చెప్పారు. అయితే చాలా మంది వీరి అభిమానులు వీరి డైవర్స్ ని జీర్ణించుకోలేదనే చెప్పాలి. ఇక ప్రస్తుతం నాగ చైతన్య శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకుని మునుపటి కంటే హుషారుగా సోషల్ మీడియాలో కూడా వరుస పోస్టులు పెడుతూ కనిపిస్తున్న సంగతి తెలిసి అటు సమంత కూడా విడాకుల తర్వాత మానసికంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ వెబ్ సిరీస్ లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇంతకాలం నటిగానే ఉన్న సమంత రీసెంట్ గా నిర్మాతగా మారి ట్రాలాలా బ్యానర్ పై శుభం అనే సినిమాని నిర్మించి నిర్మాతగా తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అయితే గత కొంతకాలంగా సమంత డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్న విషయం తెలిసిందే. తాను నటించిన సిటాడెల్ హనీ బనీ డైరెక్టర్లైన రాజ్ నిడుమూర్తో సమంత రిలేషన్ లో ఉన్నట్లు బహిరంగంగానే వార్తలు వస్తున్నా ఇంతవరకు ఈ వార్తలపై మాత్రం సమంత నోరు విప్పలేదు. అయితే ఎయిర్పోర్టులో నాగ చైతన్య శోభితాని చూసిన సమంత సీరియస్ గా కనిపించి తలదించుకొని వెళ్లిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.